ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ADHD లాంటి సమస్యలు రావడానికి కూడా ఈ ఫుడ్స్ చాలా వరకు కారణం. 13, 14, 15 సంవత్సరాల వయసులో హార్మోన్స్ పిల్లల్లోకి వచ్చేస్తున్నాయి అంటున్నారు కదా సార్. మరి పాలు, నాన్ వెజిటేరియన్ వీటికి స్టీరాయిడ్లు, హార్మోన్లు ఇచ్చే అవకాశం. పిల్లలకి ఎలా ఇన్కల్కేట్ చేయాలి? వాళ్ళ హెల్త్ పట్ల వాళ్ళకి అవగాహన రావాలంటే పిల్లలకి ఎదిగే వయసులో హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. పిల్లల ఆరోగ్య పరిస్థితులు పేరెంట్స్ని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఇల్లంతా అతలాకుతలం అయిపోతుంది, వాళ్ళ చదువులు దెబ్బతింటూ ఉంటాయి. ఇది సీజనల్ వ్యాధుల గురించి మాత్రమే మాట్లాడలేదు మనం. లైఫ్ స్టైల్లో ఇమిడిపోయి ఉన్న చాలా మౌలికమైన విషయాలు, ఆహారము, అలవాట్లు, ఇంకా ఆరోగ్యం, వీటి గురించి మాట్లాడదాం. వి హ్యావ్ విత్ అస్ విద్యావేత్త, అందరికీ సుపరిచితులు, స్లేట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్గా అండ్ అలాగే అనేక అంశాలపై చాలా గళం విప్పి మాట్లాడే ఒక వక్తగా మనందరికీ చాలా సుపరిచితులు శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు. నమస్కారం సార్. వారితో మాట్లాడబోతున్నాం. సార్, మీ స్కూల్లో చాలా వినూత్నమైన విధానాలని మీరు అవలంబించి పిల్లలకి నేర్పిస్తున్నారు, ఏం తినాలి, ఎలా తినాలి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటీస్ చేస్తున్న విషయాలు చెప్పండి. సొసైటీలో ఏం జరుగుతుంది పిల్లల ఆహారానికి సంబంధించి? ఈ కాలం పిల్లలు ఈ మాట తరచూ వింటుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా తమకంటే భిన్నంగా, తమకంటే అడ్వాన్స్డ్గా, ప్రోగ్రెసివ్గా, ఆధునికంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అందులో తప్పు లేదు. కానీ గ్లామర్ కోసం వెళుతూ గ్రామర్ని మర్చిపోకూడదండి. గ్రామర్ అంటే మనిషి హోమోసెపియన్స్ అంటారు. 40 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడు. ఓ తరం మారినంత మాత్రాన బేసిక్స్, మనిషి యొక్క జైవిక నిర్మితి అంటే శరీర నిర్మితికి సంబంధించి ఏమీ మారిపోదు. న్యూట్రిషన్ గురించి మనం తీసుకుంటే, పోషకాహారానికి సంబంధించిన అంశాలు తీసుకుంటే, మనం ఏ పేరు పెట్టుకున్నా, నూడిల్స్ అనండి, బర్గర్ అనండి, పిజ్జా అనండి, బిర్యానీ అనండి, ఏ పేరు పెట్టుకున్నా శరీరానికి, మన డైజెస్టివ్ సిస్టమ్కి, జీర్ణ వ్యవస్థకి అర్థమయ్యే పదాలు 6 మాత్రమే. అది 1 కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, 2 మాంసకృతులు ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ఇక విటమిన్స్, మినరల్స్, రఫేజ్ లేదా ఫైబర్, అవును, పీచు. ఈ 6 అర్థమవుతుందండి మీరు ఏ పేరు పెట్టి తిన్నా. మనిషి ఇన్ని సంవత్సరాలు పరిణామ క్రమంలో ఎదిగాడు. మన పూర్వీకులు తీసుకున్న ఆహారం, దాన్ని బట్టి మనకు బాడీ సెట్ అయింది. మన ఇష్టం వచ్చినట్టు కనుక మన శరీరంలో ఆహారాన్ని పడేస్తే దానివల్ల సమస్యలు వస్తాయి. కరెక్ట్. సో మీరు ఏ పేరు పెట్టుకున్నా, మోడర్నిజం ఒక ఆధునికత పేరుతో ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఈ బేసిక్స్ మర్చిపోకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే మాంసకృతులు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఒక తగుపాళ్లలో ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అంటే మనకు శక్తి అవసరాల దృష్ట్యా 50% మించకూడదు. నేను మా పాఠశాలలోనే గతంలో గమనించింది ఏమిటంటే, పిల్లలు లంచ్కి, ఉదాహరణకి విజయవాడకి వెళ్ళామనుకోండి, మా బ్రాంచి లంచ్ బాక్స్ వాళ్ళు ఓపెన్ చేసి తింటుంటే చూసేవాడిని. లెమన్ రైస్ లేదా టామరిన్ రైస్, మొత్తం రైసే. అవును, ఏమీ ఉండదు అందులో, వేరే ఏమి ఉండదండి. టేస్ట్ ఉంటుంది, కాస్త ఉప్పు ఉంటుంది, పసుపు పొడి వేశారు, కాస్త ఏదైనా పిక్కలు పెడతారు. న్యూట్రిటివ్లీ పూర్. 98% కార్బోహైడ్రేట్స్ అండి. పిల్లలకి ఎదిగే వయసులో ప్రోటీన్స్ ఎక్కువ కావాలి. 25% శక్తి అవసరాలు తక్కువ, అంటే 30 దాకా వెళ్ళొచ్చు, 35 దాకా వెళ్ళినా పర్లేదు, ప్రోటీన్ ద్వారా రావాలి. ఇలా అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఇవ్వడం వల్ల తగినంత ప్రోటీన్లు, తగినంత పీచు ఇవ్వకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది ఒక అంశం అయితే, ఇవాళ రేపు ఈ ఫుడ్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఎప్పుడైతే ఇందులోకి లాభాలు ప్రవేశించాయో అప్పుడు ఇక పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేయడం, దీన్ని అమ్మడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇండస్ట్రియల్ ప్లాంట్ నుంచి, మొక్క నుంచి, ప్లాంట్ అంటే మొక్క, అలా కాకుండా ఇండస్ట్రియల్ ప్లాంట్ అంటే పరిశ్రమ నుంచి ఆహారం
తయారు కావడం మొదలైందో దాన్ని తెప్పించుకుంటున్నామో ఆ విధంగా మనకు వచ్చే ఫుడ్, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ అండి, డబ్బాల్లో ప్యాకెట్లలో వచ్చే ఫుడ్లో 95% తినడానికి యోగ్యం కావు. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక్కసారి తినడం వేరండి. అదే అలవాటైపోయి ఇవాళ రేపు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రావడంతో పొటాటో చిప్స్ పైన పడతారు. నేను అడగబోతున్నది మీరు చెప్పారు, కరెక్ట్. ఈ పొటాటో చిప్స్ అదే మదరు లేదా ఇంట్లో ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఎవరైనా కానివ్వండి, పొటాటోని కొనుక్కుని దాన్ని కట్ చేసి నూనెలో చేస్తే అది తప్పు కాదండి. కానీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్లో 2 రకాలండి, గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్. బ్యాడ్ ఫ్యాట్స్ 2 చాలా ఫుడ్స్లో అడిటివ్స్ అంటే రుచిని బాగా రుచికరంగా ఉండేందుకు రకరకాల రసాయనాలు, అజినోమోటో ఇంకా 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 వాడతారండి. దానికి కలర్స్ ఇవ్వడం కోసం, కలర్ఫుల్గా అట్రాక్టివ్గా చేయడం కోసం కొన్ని సింథటిక్ కలర్స్ వాడతారండి. వీటితో సమస్య వస్తుంది. దాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వహించడం కోసం కూడా ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఈ సమస్య వల్ల ఈ అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఈ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం వీటితో అండి. కాబట్టి నేరుగా మార్కెట్ నుంచి మనం అంటే పొలం నుంచి, సిటీలో పొలం నుంచి డైరెక్ట్గా రాదులేండి, వయా మార్కెట్ గుండా వస్తుంది. ఆ ఆహారం 98-99% మంచిది. ఎప్పుడైతే అదొక ఇండస్ట్రీగా మారి డబ్బాల్లో ప్యాకెట్లలో ఈ రంగులు రుచులు పులుంకుని వస్తుందో అది ఈ జంక్ ఫుడ్ అయిపోతుంది. అది పిల్లల ఆరోగ్యాన్ని దారుణాతి దారుణంగా దెబ్బతీస్తుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ప్రకటనలు, ప్రసార మాధ్యమాల్లో ప్రకటన ఉంది అంటే అది జంక్ ఫుడ్ కింద లెక్క. ఇప్పుడు మీరు ఎప్పుడైనా టొమాటోలు కొనండి, ఆ పాలకూర తినండి అని అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా చూసారా? ఎందుకంటే అందులో లాభాలు లేవు. అవును. అదే ఈ పొటాటో, ఇది బుసబుస బొంగే పానీయాలు, ఇలాంటివన్నీ కూడా వీటి వెనకన్నా కొన్ని $1 మిలియన్ ఇండస్ట్రీలు. ఇది దాంట్లో లాభాలు ఉన్నాయి. సినిమా స్టార్సు, క్రికెట్ స్టార్సు, ఇంకా సెలబ్రిటీసు పిల్లల మనస్తత్వాన్ని కనిపెట్టి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అంటే కానీ ఎక్కడో అన్ఫార్చునేట్లీ సార్, ఇప్పుడు అదొక ఎంజాయ్మెంట్ అనగానే ముందు వచ్చేది ఏంటంటే హాయిగా ఇవి 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 తెచ్చుకుని తిందాం ఇవాళ అనే ఒక మోడ్కి వచ్చేసింది లైఫ్. సో మరి దైనందిన జీవితంలో మరి ఎంజాయ్మెంట్ పిల్లల్ని ఎలా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మీరు చెప్తున్న మంచి ఫుడ్స్కి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఇవాళ సరే ఒకప్పట్లా ఇంట్లో కూర్చుని చేసే టైము ఓపిక అందరికీ లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటున్నాను. దానికంటూ ఒక చిన్న ఇండస్ట్రీ లాగా చిన్న కుటీర పరిశ్రమలు, హోమ్ మేడ్ ఫుడ్స్ వస్తున్నాయి. వాటిలో ఇవాళ రేపు కొన్నిట్లో మంచి ఆహార పదార్థాలతో రుచికరమైనవి తయారు చేస్తున్నారు. ఉదాహరణకి వేరుశనగ చిక్కి, పిల్లలకి ఎదిగే వయసులో కాల్షియం అవసరాలు చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. అవును అవును. మీరు ఎప్పుడైతే బుసబుస పొంగే పానీయాలు, అవును, ఈ కూల్ డ్రింక్స్ అంటారు కదా, దాన్ని తాగుతారో అది శరీరంలోకి వెళ్ళి న్యూట్రలైజ్ కావడం కోసం ఎముకల్లో ఉన్న కాల్షియంని పీల్చేస్తుంది. అందుకే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటి దాకా కూడా పిల్లలు కాస్త ఎత్తైన, మరీ ఎత్తు కాకపోయినా అంత ఎత్తు, ఒక 5-6 అడుగుల చెట్టు నుంచి కింద పడినా దులుపుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఫ్లోర్ పైన కాలు జారితే పాపం పెద్ద 20 రోజుల పాటు బ్యాండేజ్లతో దీంతో వస్తున్నారు. అంటే బోన్స్ బ్రిటిల్ అయిపోతున్నాయి, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా ముఖ్యం అండి, పిల్లలకి ముఖ్యం, పెద్దవాళ్ళకి ముఖ్యం, ఏ వయసైనా ముఖ్యం. కాబట్టి నువ్వుల లడ్డు, తాటి బెల్లంతో లేదా మామూలు బెల్లంతో నువ్వుల లడ్డు అమ్ముతున్నారు. అలాగే మిల్లెట్స్తో రకరకాల స్వీట్స్, మురుకులు ఇవన్నీ అమ్ముతున్నారు. మనం తల్లిదండ్రులు కనుక డైనింగ్ టేబుల్ పైన ఇలాంటి వస్తువులు పెట్టారనుకోండి, సాయంకాలం ఇంటి నుంచి వచ్చిందో దాన్ని తింటారు కదా వాళ్ళు. అంతే కదా, పిల్లలకి తినాలనిపిస్తుందండి. ఎదిగే వయసులో బాగా వాళ్ళకి ఈ అప్టైట్ ఎక్కువ తినాలనిపిస్తుంది. మనం వాళ్ళని ఐస్ క్రీములు, చాక్లెట్లు ఇవి కొంచెం ఒక స్థాయి అండి, అంత బ్యాడ్ కాదు ఐస్ క్రీమ్, బట్ ఎక్కువగా తింటే సమస్య. అంతకంటే మించి ఈ బుస పొంగే డ్రింక్స్, ఈ ప్యాకెట్లలో వచ్చే పొటాటో చిప్స్, ఇంకా రకరకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని కనుక అలవాటు చేస్తే ఇక వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, అంతకంటే మించి వాళ్ళ బ్రెయిన్ సెటప్ మారిపోతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి, హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది.
ఒక్క నింపాదిగా కూర్చోనండి. ఏడీహెచ్డీ లాంటి సమస్యలు రావడానికి కూడా ఈ ఫుడ్స్ చాలా వరకు కారణం అని కొన్ని స్టడీస్ అవునండి. చెప్తున్నాయి కదా సార్. మీరు గమనించండి, ఒకప్పుడు 13, 14, 15 సంవత్సరాల వయసులో ప్యూబర్టీ ఏజ్ అమ్మాయిలు రజస్వల అయ్యేవారు. అబ్బాయిలకి రజస్వల అంటూ ఒక యాడ్ స్టిక్ ఉండదు కానీ ఆ స్టేజ్ చేరుకునేవాళ్ళు. ఇప్పుడండి దారుణాతి దారుణంగా 4వ తరగతి అమ్మాయిలండి 8 ఏళ్ల వయస్సు, 9 ఏళ్ల వయస్సు, 10కి అయిపోతున్నారు. కొంతమంది ఇది ఏదో ఎవల్యూషనరీ ప్రాసెస్‌లో మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తున్న మార్పులు అనుకుంటున్నారు. కాదండి. నో డౌట్. పిల్లలు గతంతో పోలిస్తే కాస్త బాగా ఎదుగుతున్నారు. బాగా శరీర సౌష్ఠవం ఉంటుంది చాలా మట్టుకి. బట్ ఇది ఒక స్మాల్ యాస్పెక్ట్ మాత్రం. ప్రధానంగా ఈ జంక్ ఫుడ్ వల్ల ఇది జరుగుతోంది. కానీ సార్ పాల పదార్థాలు, ఆ పాలల్లో వచ్చే కల్తీ హార్మోన్స్ అన్నీ కూడా గోవులకు ఇవ్వడం వల్ల వచ్చే ఆ కల్తీ, మరోవైపు నాన్ వెజిటేరియన్ పదార్థాలలో ఈ మాంసకృతులు ఉండే ఏ పదార్థమైనా సరే హార్మోన్స్ ఎక్కించి దాన్ని మరింతగా అంటే పుష్టి వచ్చేలా పౌష్టికంగా చేయడానికి ఈ క్రమంలో ఈ హార్మోన్స్ పిల్లల్లోకి వచ్చేస్తాయి అంటున్నారు కదా సార్. మరి పాలు, నాన్ వెజిటేరియన్ వీటికి ఏమిటి పరిష్కారం ఏంటి? ఒకటి నాకు ఇలాంటి అనుమానమే ఉండిందండి. నేను కొంతమంది వెటర్నరీ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కోళ్ల ఫార్మ్స్ ఉన్న వాళ్ళని కనుక్కున్నానండి. వాళ్ళకొచ్చే ఆ ఆదాయంతో పోలిస్తే దానికేదో హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చి, ఏదో జిమ్‌కెళ్ళేవాళ్ళు సినిమా హీరోలు యేసుకున్నట్టుగా స్టెరాయిడ్‌లు, హార్మోన్‌లు ఇచ్చే అవకాశం లేదండి. యెస్, కొన్ని మెడిసిన్స్ వాటికి ఈ అంటు రోగాల నుంచి తప్పించుకోవడానికి ఇస్తున్నారు గానీ, వాటి యొక్క ప్రభావం అదేదో పూర్తిగా మంచిది, పాజిటివ్ అని నేను చెప్పట్లేదు కానియండి. దీంతో పోలిస్తే, ఈ జంక్ ఫుడ్‌తో పోలిస్తే చాలా తక్కువ. వెజిటేరియన్ కమ్యూనిటీలో కూడా ఇది జరుగుతోంది. ప్లస్ అండి, మహిళలందరికీ తెలుసు 3 రోజులు బహిష్టు సమయంలో కొద్ది ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవాళ మీరు 10 మంది అమ్మాయిలు తీసుకోండి. కనీసం 4, 5 ఆ 3 రోజుల పాటు బాగా నొప్పి, స్కూలుకు రాలేనంత నొప్పి, పొత్తికడుపు పట్టుకుని ఏడవడం, కాసేపు. పీసీఓఎస్, పీసీఓడి బాగా పెరిగిపోయాయి. అవునండి. ఇవన్నీ కూడా 80% ఈ జంక్ ఫుడ్ కారణం అండి. కొంతవరకు మీరు చెప్పిన పాలు ఇది కూడా నేను కారణం నేను ఒప్పుకుంటాను. కానీ ప్రధాన కారణం ఇది. మనం పాలని అవాయిడ్ చేయగలిగితే బానే ఉంటుంది. సరే, చికెన్ సంగతి వేరనుకోండి. చికెను లేదా ఇతరత్రా అవి. బట్ ఇది ప్రధానం అండి. దీన్ని ఈజీగా అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్‌ని. ఈ పీసీఓడీకి థైరాయిడ్ అండి. 16, 17 ఏజ్ వస్తే అమ్మాయిల్లో 10 మందిలో 3కి థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ అంటే పాపం వెంటనే బాగా లావైపోతున్నారు. ఇక రకరకాల సమస్యలు. ఇది ఇమ్యూనిటీకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో ఒకటండి థైరాయిడ్. దీనికి కూడా ఇదే కారణం, జంక్ ఫుడ్.